బకాయిలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బకాయిలు పెరిగిపోతున్నాయి. ఇది సింగరేణి భవిష్యత్తు నాటకాలు ఆడుకోవడం కాదా ఈ రెండు పార్టీలని అడుగుతా ఉన్నాను. కాబట్టి నేను ఈరోజు ఈ విషయాలు మరొకసారి మీతో షేర్ చేయాలా, తెలంగాణ ప్రజలకు సింగరేణి కార్మికులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ విషయాలను ముందు పెడుతున్నాను. నేను దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేశాను. ఆ కమిటీ కూడా ఈరోజు మరి ఇక్కడ సింగరేణి అధికారులతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు. దీన్ని సింగరేణి ఏ రకంగా మరి మన అందరం కలిసి రక్షించవచ్చు అనేటువంటి విషయం గతంలో కూడా కాస్ట్ కటింగ్ కమిటీ ఏదైతే చేశానో దాని విషయంలో అదే దృష్టితోటి నేను ఒక పాజిటివ్ దృక్పథంతో వేసి నేను ఎప్పుడు కూడా ప్రెస్కు చెప్పలేదు. నాకు తెలిసినప్పుడు కూడా మన సింగరేణి సంస్థ మనం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఖర్చు ఇవన్నీ కూడా చెప్పకుండా నేను కాస్ట్ కటింగ్ ఎట్లా చేయొచ్చో మరి నేను ఇంటర్నల్ కమిటీ వేసి ఆ నివేదిక నేను స్వయంగా ఇక్కడ సింగరేణి భవన్కి వెళ్ళి బోర్డు డైరెక్టర్స్ అందరినీ పిలిచి సిఎండిని పిలిచి ఇక్కడ కోల్ సెక్రటరీని మన ఎనర్జీ సెక్రటరీని పిలిచి నేను స్వయంగా ప్రజెంటేషన్ చేశాను సింగరేణి భవన్లో. మీ దగ్గర ఖర్చు ఏ రకంగా ఉంది, కోల్ ఇండియా ఖర్చు ఏ రకంగా ఉంది, వెస్టర్న్ కోల్ ఫీల్డ్ ఖర్చు ఏ రకంగా ఉంది, మీరు ఏ రకంగా తగ్గించుకోవాలి, మీదెంత ఉంది వాళ్ళెంత ఉంది, ఒక టన్ మీద మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఒక టన్ మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, మార్కెట్లో వాళ్ళ బొగ్గ ఎంత అవైలబిలిటీ ఉంది, మీ బొగ్గ ఎంత ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో సింగరేణి సిఎండి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఎనర్జీ సమక్షంలో అన్ని వివరాలు లిఖితపూర్వకమైనటువంటి నివేదిక నేను ఇచ్చాను. అందుకే ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను, మా ఇంట్రెస్ట్ అంతా కూడా సింగరేణి భవిష్యత్తును రక్షించుకోవాలనే ఇంట్రెస్ట్ తోటే నేను ఈ విషయాలను మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మీద బురద చల్లాలనో మిగతా వాళ్ళ లేక బట్టగాల్చి ముఖం మీద వేయాలనో నా ఉద్దేశం కాదు. ధన్యవాదాలు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది చెప్పండి మీరు, ఎక్కడ జరిగింది అంటున్నా. నేను అంటలేను నేను చెప్పాను కదా, ఇంత చెప్పిందాక మీరు మళ్ళీ అడుగుతుంది. ఆ పొరపాటు ఏదైతున్నదో తప్పుడు నియమం పెట్టారని నేనే చెప్తున్నాం కదా మీకంటే ముందు. ఎక్కడ కూడా లేదు, ఆ నియమం పెట్టింది తప్పు. అది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. సైట్ విజిట్ పెట్టినప్పుడు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్ ఎనఫ్. దానికి ఎవరు కంపెనీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకరు ఏం చెప్తున్నారు, నేనేం చెప్పినా నేను కూడా ఆయనకి ఏమైనా తెలియకపోతే తెలుసుకోమనండి. నేను రమ్మంటే సెక్రటరియట్కి వస్తా, చెప్తా అన్ని విషయాలకు. ఏంది నేను చర్చని చెప్తున్నా కదా, ఇది చర్చ కదా. ఇప్పుడు మీ ముందు మీకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలకు అందరు కలిసే చెప్తున్నా కదా, నేను దాచుకుంటున్నానా? మీ ద్వారా చెప్పడం అంటే ఇది తెలంగాణ ప్రజలకు బహిరంగ చర్చనే కదా ఇది కూడా. ఏం తప్పించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఏం తప్పించుకోవడం, ఎవరు నడుపుతున్నారు కంపెనీ అంటున్నా, ఎవరు నడుపుతున్నారు కంపెనీ? గమ్మత్ మాట్లాడతావు నువ్వు కూడా. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తే తప్పించుకోవడం ఎందుకు? కేంద్రం ఎక్కడ ఉన్నదా కేంద్రం జోక్యం ఎప్పుడైనా? నీకు నువ్వు రాజకీయాల్లో నువ్వు ప్రెస్ రిపోర్టర్ రాకముందు, నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ పెత్తనమే ఉంది అన్నది మీద. కేంద్ర ప్రభుత్వం ఏమి లేదు కదా అందులో. ఏ రకమైన పెత్తనం? తప్పించుకోవడం ఏంటి? నేనే చెప్తా కదా ఇప్పుడు. అవును, యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? అదే కదా మరి. నువ్వు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలు పెట్టే సామెత ఉంది ఇది. ఇంత చెప్పినాక మళ్ళీ అడిగితే మాకు ఏ రకమైన అధికారం లేదని నేను అంటుంటే ఆయన చేసుకోమనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రాయమనండి చెప్పి లాస్ట్ 12 సంవత్సరాలుగా సింగరేణిలో జరుగుతున్నటువంటి పొరపాట్ల మీద సిబిఐ దర్యాప్తుకు రాసుకోమని చెప్పి ముఖ్యమంత్రిని అడగాలి. ఆయన నన్ను అడిగితే ఎట్లా? నాకు అధికారం లేదు కదా, మీరే తీర్మానం చేశారు కదా సిబిఐ ఉండకూడదని. సిబిఐ దర్యాప్తు చేయకూడదు తెలంగాణలో అని చెప్పి ఉత్తరం చేసి తీర్మానం చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వం కదా చేసింది. మళ్ళీ ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా? ఏం చేయాలి? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. నువ్వు చెప్పు, నాకు సలహా చెప్పు ఏం చేయాలో. మీరు కూడా పత్రికా విలేకరులు కూడా కొద్దిగా ఆలోచించి ప్రశ్న చేయండి. నేను ఏదైనా తప్పు చెప్తే నన్ను అడగండి. ఏదో వాళ్ళు చెప్తుంది తీసుకొచ్చి పనికిరాని వాళ్ళు మాట్లాడి తీసుకొచ్చి నన్ను ప్రశ్నలు అడగండి.
వాళ్ళు పనికిరాని వాళ్ళు, పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తానంటే వాళ్ళలాగా కమిషన్లు తీసుకున్నటువంటి అలవాటు మాకు లేదు, వాళ్ళలాగా కమిషన్ల పేరుతో కరప్షన్ పాల్గొనేటువంటి అలవాటు మాకు లేదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాము, ప్రజల కోసం